Welcome to 24 Technologies. Our today's topic is EC2లో మనము పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పేసి ఆల్రెడీ ఒక 2 పార్ట్స్ వాటి గురించి డిస్కస్ చేశాము. అండ్ రిమైనింగ్ EC2 కింద మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, లైక్ కెపాసిటీ రిజర్వేషన్ అండ్ EC2 ఇన్స్టెన్స్ రన్నింగ్ ఇన్స్టెన్సెస్ వీటన్నిటి గురించి. ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఇమేజెస్ ఉంటాయి. ఈ ఇమేజెస్లో మనకు వాడు ప్రొవైడ్ చేసేది 2 ఆప్షన్స్, AMI అండ్ క్యాటలాగ్. AMI క్యాటలాగ్ 1 2 ఈ రెండు మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు. వాట్ ఈజ్ AMI? AMI అంటే అమెజాన్ మిషన్ ఇమేజ్. దీంట్లో కూడా మనకు అమెజాన్ మిషన్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో మనం దీంట్లో ఎంటర్ అయితే మనకు ఇక్కడ కనిపించేది సెలెక్ట్, రీసెంట్ అండ్ క్విక్ స్టార్ట్ అండ్ రీసెంట్ గా మీరు యూజ్ చేసినవి అండ్ క్విక్ స్టార్ట్ అండ్ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మార్కెట్ ప్లేస్ ఉంది. ఓకే, మార్కెట్ ప్లేస్ అనేది ఒకటి ఉంటుంది. ఇది మీరు సర్చ్ బటన్, ఈ సర్చ్ బటన్ ప్రెస్ చేసినారు అంటే మీకు ఈ మార్కెట్ ప్లేస్లో మనకు కమ్యూనిటీ AMIs అని చెప్పేసి, అంటే రీసెంట్గా మీరు యూజ్ చేసిన AMIs ఏవైతే ఉన్నాయో అవి, అంటే నెక్స్ట్ దాంతోపాటు కమ్యూనిటీ AMIs అని చెప్పేసి అరౌండ్ ఒక 500 ఏమో కనిపిస్తాయి. అండ్ థర్డ్ పార్టీ అమెజాన్కు సంబంధించిన కాకుండా థర్డ్ పార్టీవి కూడా యూ కెన్ సర్చ్ దేర్. అండ్ అవి కాకుండా మీ ఓన్ కస్టమ్ ఇమేజెస్, అంటే మీ ప్రాజెక్ట్కి రిలవెంట్గా లేకపోతే మీరు సంబంధించి ఒక ఓన్ ఇమేజ్ని మీరు క్రియేట్ చేసుకున్నారు. అంటే లైక్ ఒక ఎగ్జిస్టింగ్ రన్నింగ్ ఇన్స్టెన్స్ని బేస్ చేసుకోను, లేకపోతే ఒక వాల్యూమ్ని బేస్ చేసుకోను, ఒక స్నాప్ని బేస్ చేసుకోను, ఆ కాపీని బేస్ చేసుకొని మీరు ఏం చేసినారు, ఒక ఇమేజ్ను మీరు ఓన్గా క్రియేట్ చేసుకున్నారు. ఆ ఓన్ ఇమేజ్ని బేస్ చేసుకొని మీరు ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలి అనుకున్నా కూడా మీరు లాంచ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, అది మనము ఒక్కసారి చూద్దాం. మై గూగుల్, నా AWS అకౌంట్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్లో మీరు చూస్తే సైన్ ఇన్ అడుగుతుందేమో. ఓకే, సైన్ ఇన్. రైట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం దేని గురించి డిస్కస్ చేసింది, ఇన్స్టెన్సెస్ అయిపోయిన తర్వాత ఇన్స్టెన్సెస్ ఏవైతే అయిపోయినాయో వాటి తర్వాత వీటి గురించి మనం డిస్కస్ చేసాం. ఓకే, వీటి గురించి మనం డిస్కస్ చేసాం, ఈ AMIs అండ్ AMI క్యాటలాగ్. ఆ క్యాటలాగ్ లో మనకు ఎన్ని AMIs ఉన్నాయి వాటిని కూడా మనము సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ AMIs క్లిక్ చేసిన తర్వాత AMIs క్లిక్ చేస్తే నాకు ఏమేమి వస్తున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓన్డ్ బై మీ అని చెప్పేసి నావి ఏవైనా నా ఓన్ ఇమేజెస్ ఏవైనా ఉంటే ఆ ఇమేజెస్ నాకు ఇక్కడ డిస్ప్లే అయితే ఓన్డ్ బై మీ. అండ్ ప్రైవేట్ ఇమేజెస్, ఓకే, నో ఇమేజెస్ ప్రైవేట్ రీజన్స్ ఇవి కూడా లేవంట. ఉంటే అది పబ్లిక్ ఇమేజెస్. ఇక్కడ మీరు పబ్లిక్ ఇమేజెస్ చూసినారు అంటే నాకు అమెజాన్ వాడు ప్రొవైడ్ చేసే ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో, ప్రో కంప్యూటర్స్, RHCL అండ్ EKS నోడ్, అమెజాన్ EKS నోడ్ అని చెప్పేసి లాట్ ఆఫ్ ఇమేజెస్ ఇక్కడ చూసినారు అంటే మీకు ఎన్ని అరౌండ్ థౌజండ్స్లో ఉంటాయి. రైట్, ఒక్కొక్క పేజ్లో మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే మీరు ఏ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అన్నది మీ ప్రాజెక్ట్కి డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు దేనిపైన వర్క్ చేస్తున్నారో ఆ ఇమేజ్ను మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ అంటే మీరు OS అని కూడా అనుకోవచ్చు, ఒక OS అనుకోవచ్చు. అంటే దానికి సంబంధించిన ఏవైతే కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంబంధించిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక టెంప్లెట్ లాగా ఇక్కడ ప్రీ డిఫైన్డ్ కాన్ఫిగరేషన్ అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. అండ్ ఇంకా ఏమున్నాయి, డిజేబుల్డ్ ఇమేజెస్, ఈ రకంగా మనం అన్ని చూసుకోవచ్చు. ఇక్కడ యాక్షన్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. కాపీ AMI, ఎడిట్ AMI, పర్మిషన్స్, ఆ పర్మిషన్స్ నువ్వు ఎడిట్ చేసుకోవచ్చు, ట్యాగ్స్ మేనేజ్ చేయడానికి అండ్ చేంజ్ డిస్క్రిప్షన్, ఇవన్నీ ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయి. ఇవన్నీ ఎందుకు హైలైట్ కాలేదంటే నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అనుకో,
సెలెక్ట్ చేసుకోకముందు ఇక్కడ నాకేమి హైలైట్ కావట్లేదు. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి ఏవైనా ట్యాగ్స్, రిక్వెస్ట్ స్పాట్ ఇన్స్టెన్సెస్ ఇవన్నీ చేసుకోవాలి అనుకుంటే మనకు స్కోప్ ఉంటుంది. ఇంకా డీప్‌గా మనం ఇక్కడ పైన అమెజాన్ మిషన్ ఇమేజెస్ ఎన్ని కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1-1000 ప్లస్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి. ఇంకా ఈ ఇమేజెస్ ఇక్కడ మనకి ఇంకా క్లియర్‌గా కనిపించట్లేదు కాబట్టి మనం ఒకసారి ఇన్‌స్టెన్సెస్‌లోకి వెళ్లి ఒక ఇన్‌స్టెన్స్‌ని లాంచ్ చేసేటప్పుడు చూద్దాము. మనకు ఏమేమి ఆప్షన్స్ కనిపిస్తాయి ఇక్కడ. కమ్ ఆన్ ఇన్‌స్టెన్స్. ఒక ఇన్‌స్టెన్స్ నేను లాంచ్ చేశాను. లాంచ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను అక్కడ కూడా ఏఎంఐని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఏఎంఐ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు ఆ ఏఎంఐని వేర్ ఇట్ ఈస్ ఇన్‌స్టెన్స్ టైప్ ఇక్కడ పైన చూసినారంటే అప్లికేషన్ అండ్ ఓఎస్ ఇమేజెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. పేజ్ లోడ్ అవుతుంది. వన్స్ ఒకసారి లోడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది. క్విక్ స్టార్ట్‌లో ఏమున్నాయి అమెజాన్ లినక్స్, ఉబుంటూ అండ్ విండోస్, రెడ్ హ్యాట్ వీటిలో ఇంకా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. లేదు నేను ఇక్కడ నుండి బ్రౌజ్ చేసుకుంటాను. బ్రౌజ్ మోర్ ఏఎంఐస్ ఇంక్లూడింగ్ ఏఎంఐస్ అండ్ ఫ్రమ్ ఏడబ్ల్యూఎస్ అండ్ మార్కెట్ ప్లేస్ అండ్ కమ్యూనిటీ. అంటే మొత్తం ఏవేవి ఉంటాయో అవన్నీ మనకి ఇక్కడ చూసుకోవడానికి కొద్దిగా స్కోప్ ఉంటుంది. ఆల్ ప్రొడక్ట్స్ ఇక్కడ పైన సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినారంటే ఏముంది క్విక్ స్టార్ట్ ఏఎంఐస్ అండ్ మై ఓన్ ఇవి మై ఓన్ మార్కెట్ ప్లేస్‌లో ఏవైనా ఉంటే అవి థర్డ్ పార్టీ ఏఎంఐస్ అండ్ కమ్యూనిటీ ఏఎంఐస్ కూడా మనకు ఇక్కడ ఉన్నాయి. పబ్లిష్డ్ బై ఎనీవన్ అంటే ఎవరైనా ఇక్కడ ఏది ప్లేస్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అవి మనం యూజ్ చేసుకుంటే ఎవరైనా వేరే వాళ్ళు క్రియేట్ చేసిన ఇమేజ్‌ను మనం యూజ్ చేసుకుంటే దానికి మనము ఎంతో కొంత చార్జెస్ పే చేస్తాము. అమెజాన్ వాడేం చేస్తాడు కొద్దిగా పర్సెంటేజ్ వాడు ఎందుకంటే ఇక్కడ ప్లేస్ ఇస్తున్నాడు కదా ఆ ఇమేజ్‌ని ప్లేస్ చేసుకోవడానికి. ఓకే. వీడికి కొద్దిగా పర్సెంటేజ్ అమౌంట్ వెళ్తుంది. అండ్ ఎవరైతే పబ్లిష్డ్ బై ఎనీవన్ ఆ పబ్లిష్ చేసిన వాళ్ళకి కూడా అమౌంట్ వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. ఓకే. ఇదొక ప్లాట్‌ఫార్మ్ లాగా కూడా యూజ్ అవుతది. థర్డ్ పార్టీ వాడికి అమెజాన్ వాడు సపోర్ట్ చేస్తున్నట్టు ఆ థర్డ్ పార్టీ పర్సన్ ఎవరైతే దీంట్లో అమెజాన్‌లో వాడు అప్‌లోడ్ చేసినందుకు ఆ ఇమేజ్‌ను ఎవరైనా ఆ ఇమేజ్‌ని యూజ్ చేసినారంటే హీ విల్ ఆల్సో గెట్ సమ్ అమౌంట్. ఓకే. ఇది ఏఎంఐస్ గురించి సింపుల్‌గా ఓవర్‌వ్యూ. మనం నెక్స్ట్ దాని కింద ఏం ఆప్షన్స్ ఉన్నాయో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ద సేమ్ టైం ఏవైనా డౌట్స్ ఉంటే క్లాసెస్ కోసం కంటిన్యూటీ క్లాసెస్ కోసం మాకు సెర్చ్ చేసుకోవడానికి కష్టం అవుతుంది అనుకుంటే ఎవ్రీ మంత్ ఫస్ట్‌కి బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతది. మల్టీ క్లౌడ్ అండ్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్. ఫ్యూచర్‌లో డెవాప్స్ సంబంధించినవి కూడా స్టార్ట్ చేస్తాను క్లాసెస్. ఓకే. ఎవరికైనా బేసిక్ నాలెడ్జ్ కావాలి అంటే ప్రో కావాలంటే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. బట్ బీటెక్ అంటే గ్రాడ్యుయేషన్ ఇంకా వాళ్ళది రన్నింగ్‌లో ఉంది. లైక్ పాస్డ్ అవుట్ 2007, 2028 అంటే లాస్ట్ ఇయర్‌లో వెయిట్ చేయకుండా స్టార్టింగ్ నుండే మీరు స్టార్ట్ చేసుకుంటే క్యాంపస్ సెలక్షన్స్‌లో ఆఫ్ క్యాంపస్ కావచ్చు, ఆన్ క్యాంపస్ కావచ్చు. మీకు కొద్దిగా ఇది హెల్ప్‌ఫుల్ అవుతుంది. మీ రెజ్యూమేలో ఏదైనా దీనికి సంబంధించిన ఒక సర్టిఫికేషన్ చేసుకొని పెట్టుకుంటే మీ రెజ్యూమే వెయిట్ కూడా పెరుగుతుంది. వెయిట్ అంటే రెజ్యూమ్ కొద్దిగా స్ట్రాంగ్‌గా ఉంటదండి. వెయిట్ అంటే 2 పేపర్లు, 3 పేపర్లు పెడతామని కాదు అర్థము. మనము దానికి ఏ రకంగా ఇంటర్వ్యూని ఏ రకంగా అటెండ్ కావాలి అంటే ఏ టైప్‌లో మనం ప్రిపేర్ అయితే మనము క్రాక్ చేయగలుగుతాం ఇంటర్వ్యూ వాటి గురించి కూడా కొద్దిగా డిస్కషన్స్ ఇన్పుట్స్ ఇస్తాం. ఓకే. రైట్. థాంక్ యూ వెరీ మచ్.